నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికాలో కెనడా విలీనమై 51వ రాష్ట్రంగా మారడం అనేది చాలా గొప్ప ఆలోచన అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయిన ఆ దేశంలోని చాలా మంది పౌరులు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రంప్ టీజ్ చేశారు. కెనడియన్లు ఇదే కోరుకుంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. భారీ పన్నులు, సైనిక రక్షణ ఖర్చులు తగ్గుతాయి. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా మారడం ఇది చాలా గొప్ప ఆలోచన అని భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కెనడాపై ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఆట పట్టించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలానే సెటర్లు వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఫ్లోరిడాలోని తన ఎస్టేట్లో ఇచ్చిన డిన్నర్ పార్టీలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. రెండు దేశాలు విలీనమైతే అక్రమ రవాణా వంటి సమస్య పరిష్కారం దొరుకుతుందని, దిగుమతి సుంకాల భారం ఉండదని ట్రంప్ అనడంతో ట్రూడో షాక్ అయ్యారు. అయితే తాను జోక్ చేశానని చెప్పి దృష్టి మార్చే ప్రయత్నం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా స్పందిస్తూ ఇది తమాషా కాదు, అవమానకరమైనవి, కెనడా సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించేవి అని వ్యాఖ్యానించింది. అప్పటి నుంచి తరచు సోషల్ మీడియాలో జస్టిన్ ట్రూడోను అమెరికా 51వ రాష్ట్రం కెనడా గవర్నర్ అని సంబోధిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా కెనడాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అక్కడ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఆ దేశ డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దీంతో ట్రూడో కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. కాగా ఈ వారంలో నిర్వహించిన ఓ సర్వేలో 13% మంది కెనడా పౌరులు అమెరికాలో విలీనం కావాలని కోరుకోవడం గమనార్హం. తాజాగా ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టుపై ట్రూడో మాజీ సలహాదారు గెరాల్డ్ బూట్ స్పందించారు. ట్రంప్ ఓ బాక్సర్ లాంటివాడు అంటూ మండిపడ్డారు. తన పొరుగు దేశాన్ని విలీనం చేయాలని ట్రంప్ బలంగా కోరుకుంటున్నట్లయితే తీవ్రంగా పరిగణించాల్సిన అంశమేనని కెనడా ప్రధాని మాజీ ఉన్నతాధికారి నార్మన్ స్పెక్టర్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్స్ కెమెరాన్ స్పందిస్తూ అమెరికాలో కెనడా విలీనం ఎప్పుడూ జరగదని పేర్కొన్నారు.